హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. అండ్ ఫస్ట్ అందరికీ హ్యాపీ దివాళీ. సో ఎస్ గైస్, నేను ఇప్పుడు వంట చేస్తున్నాను. నేను వచ్చేసి ఆలు టమాటో చేసుకుంటున్నాను. ఆలు కట్ చేస్తాను, నెక్స్ట్ టమాటో ఆనియన్స్ కట్ చేసి వంట స్టార్ట్ చేయాలి. చాలా లేట్ అయింది ఈరోజు. నాకు ఎప్పుడు లేటే అవుతుంది, నేను ఎప్పుడు ఆన్ టైంకి లేగను, లేట్. మన కర్రీకి కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. ఇవన్నీ వెజిటేబుల్స్, ఇవన్నీ స్పైసెస్ రైస్కి ఇంకా కర్రీలోకి. బగారా రైస్ కోసము నెయ్యి వేసాను ఆల్రెడీ. నెయ్యి కరిగాక ఈ స్పైసెస్ అనే దాంట్లో వేయాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు సియాస్ కిచెన్. బ్రెయిన్ ఇట్స్ నాట్ బ్రెయినింగ్ గైస్. ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పూజలో కలుసుకుందాం. బాయ్ బాయ్. సో ఎస్ గైస్, ఇంక ఇప్పుడైతే నా పూజ అయిపోయింది. బట్ నేను వీడియోస్ ఏం తీయలేదు బికాస్ నా దగ్గర గింబల్ ఉంది. ఆ గింబల్ ఈ లెవెల్కి సరిపోవట్లేదు, ఈ హైట్కి. ట్రైపోర్డ్ పెడదామంటే ట్రైపోర్డ్కి పైన ఉండే డొప్ప అది పోయింది. అది అంటే కనిపించట్లేదు, పోలేదు. బట్ ఏమన్నా రూమ్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఇక్కడ పెట్టేశాను. సో అది ఇప్పుడు నాకు దొరకట్లేదు. అందుకే పూజ చేస్తున్నా మాత్రం వీడియో తీయలేదు. బట్ అయిపోయాక నేను చూపిస్తున్నాను మీకు. ఇదేనా పూజ. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ చెప్పండి. అండ్ దివాళీ అందరు రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ట్యూస్డే. బట్ నేను మండే చేసుకుంటున్నాను బికాస్ నాకు ట్యూస్డే వర్క్ ఉంది. రేపు కుదరదు కాబట్టి ఇప్పుడు చేసుకున్నాను. నాకు చిన్న ముగ్గు వేసాను. నాకు ముగ్గులు వేయడం రాదు, అయినా కూడా చాలా కష్టపడి వేసాను గైస్. చూపిస్తాను. ఎవరు నవ్వకండి, తిట్టుకోకండి ముగ్గులు రావా అని. సీరియస్లీ నాకు రావు గైస్. ఇలా ఒక చాలా చిన్న ముగ్గు వేసి మధ్యలో దీపాలు పెట్టాను. అండ్ ఇది మన దేవుళ్ళు. పూజ అయితే అయిపోయింది. పువ్వులు అండ్ ఫ్లవర్స్ కూడా మా కింద చెట్లు ఉంటాయి, రోజ్ ఫ్లవర్స్. అక్కడ ఒకటి తెంపుకొని వచ్చాను గేసి. మాకు వర్షం పడుతుంది, సో వర్షానికి పువ్వులను రాలిపోయాయి. ఇలా క్యూట్. అండ్ ఇక్కడ ఇవి మాత్రం ఎల్ఈడి దీపాలు, ఎల్ఈడి లైట్స్. ఎందుకంటే మరీ మొత్తం క్యాండిల్స్తో పెట్టలేను కదా, తిడతారు కాబట్టి. అండ్ ఇది నేను. ఎంతమందికి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు చాలా నచ్చుతుంది. సో అందుకే ఎప్పుడు చేస్తాను. అందుకే మీరు చూస్తే బొట్లు దేవుళ్ళకన్నీ ఎక్కువ ఉంటాయి బికాస్ నేను చాలా ఎక్కువ పూజలు చేస్తాను. బట్ అవన్నీ నేను వీడియోస్ రికార్డ్ చేసి ఎప్పుడు పెట్టను, ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి. బట్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా దివాళీ బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి చేశాను గైస్. ఇప్పుడు ఇవి ఉన్నాయి సేమ్, ఇవి కూడా ఎల్ఈడీసే. ఇవి డోర్ బయట పెడదాం. కమ్. లైటింగ్ తక్కువ ఉంది గైస్, ప్లీజ్ ఇగ్నోరా. సో ఇది నా రూమ్, అంటే ఎంట్రన్స్. మన కల్చర్ని చూపించాలని ఇలా ఫస్ట్ తోరణాలు, బంతిపూల తోరణాలు. ఇవి ప్లాస్టిక్, రియల్వి కాదు, ఇంకా రియల్వి దొరకవు ఇక్కడ. ఇలా ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ దీపాలు పెడదాం. ముందు కెమెరాని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేయడమే చాలా పెద్ద పని. దీన్ని ఎవరు తీయకపోతే చాలు. ఎవరు తీయరు మ్యాక్సిమం, బట్ మన సేఫ్టీ కోసం తీయకపోతే చాలు. అవును, ఇటు సైడ్ కనిపించట్లేదు కదా. ఇది వచ్చేసి మా హాస్టల్. అందరూ పడుకుంటారు, లేదంటే వాళ్ళ పనిలో ఉంటారు. మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మెల్లిగా మాట్లాడాలి. ఇంకా ఇదే నా రూమ్. నేను మీకు స్పెషల్గా మళ్ళీ ఒకసారి రూమ్ టూర్ చేసినప్పుడు చేస్తాను అతి త్వరలో. నాకు చేయాలని చాలా ఉంది, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోతున్నాను. నెక్స్ట్ వీక్ మేబీ ప్లాన్ చేసి పెడతాను. ఇప్పుడు వెళ్ళి దీపాలు ఆల్మోస్ట్ పెట్టేశాను. సారీ గైస్, స్వీట్స్ ఉన్నాయి, స్వీట్స్ మర్చిపోయాను. నైట్ టైం నా రూమ్ వ్యూ చూడండి గైస్. లీ వచ్చింది, అందుకే మీకు వెనక మాటలు వినిపిస్తున్నాయి. లీ వచ్చేసింది గైస్. సే హాయ్ లీ. హ్యాపీ దివాళీ.
హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ. అందరికీ. నీకు నా రూమ్ ఎట్లా ఉంది? బాగుంది, ఎట్లా సర్దా? నీట్గా సత్యం. ఈ డెకోర్ పార్ట్ బాగుందా? ఓ స్కూల్ అంతా నేను ఒక వీడియోలో చూపిస్తాను నీకు. లీ అవుట్ఫిట్ చూపిస్తాను. ఇదేంటి ఇది 0.5లో రావట్లేదు. మా అమ్మ షెడ్యూల్ మమ్మీ సెలెక్షన్స్ అలానే ఉంటుంది. నాది కూడా మా మమ్మీ సెలెక్షన్ డ్రెస్. ఇప్పుడు ఇది నాకు 50-50లోనే ఉండే. బట్ మా కిచెన్లోకి వచ్చేసాం. ఇప్పుడు లీ రియాక్షన్ చూద్దాం. లీ ఒకసారి నేను ఏం వంటలు చేశాను చూడు. గైస్ ప్లీజ్, చాలా మెస్సీ ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి అలాంటివన్నీ. ఎడిటింగ్లో కట్ చేయలేను కాబట్టి. ఈ షేమియా ఎంత మంచిగా చేసినా పాలు ఇంకిపోయినాయి. అది ఇంకిపోతుంది. మా మమ్మీ నాకు చేయడం రాదనంది. ఆలు టమాటా, రైస్, బగారా రైస్. ఓ బగారా రైస్. ఇప్పుడు తింటాం, ఆకలి వేస్తుంది రైస్. బై. చలో గైస్, ఇంకా తినేద్దాము. మేము క్రాకర్స్ కాల్చలేము కాబట్టి ఇలా కాలుస్తున్న వాటిని చూస్తున్నాం. అయ్యో అయిపోయింది, అయిపోయాయి. మళ్ళీ ఎత్తారా? ఏం చెప్తున్నామంటే మేము బయట అందరూ క్రాకర్స్ కాలుస్తున్నారు, మేము ఇక్కడ రూమ్ నుంచి చూసి ఆ వ్యూస్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాము, బాధపడుతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము మా ఇండియన్ వాట్సాప్స్ ఓపెన్ చేసి ఇలాంటి స్టేటస్ పెడితే మా మనోభావాలు దెబ్బతింటాయి. మేము చాలా హట్ అవుతాం, మేము ఇలాంటి మిస్ అవుతున్నాం కాబట్టి. సో ఎస్, నేను లాస్ట్ దివాళీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం? క్రాకర్స్ ఎప్పుడు కాల్చాం? 2022 అట్లా టైంలో అనుకుంటా. 23లో వచ్చిన 2022లో. నేను తెలుసా గైస్ 2020లో లాస్ట్ నా క్రాకర్స్ అదే. దాని తర్వాత నార్మల్ ఇంకా చుచ్చుబుడ్లు అది కూడా లేదు ఇక్కడ. 2020లో లాస్ట్ గైస్. 5 years అయిపోయింది ఇప్పటివరకు దివాళీ నేను సెలబ్రేట్ చేసుకోలేదు. బతుకమ్మ 4 years తర్వాత అయితే దివాళీ ఇప్పుడు నెక్స్ట్ 6 years తర్వాత అవుతుంది నాది. సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ అన్ని ఫుల్లీలు కలిపి నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళి దసరా దివాళీ మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాం హోప్ఫుల్లీ. నేను ఇంక ఇప్పటికి కూడా దసరా వ్లాగ్ పెట్టలేదు. మీకు కావాలంటే కింద కామెంట్స్ చేయండి, అప్లోడ్ చేస్తాను. కొంచెం ఎడిటింగ్కి నాకు బద్ధకం వేస్తుంది అనమాట. ఆ బద్ధకం వల్ల నేను వీడియోస్ ఎడిట్ చేయట్లేదు, నాకు టైం దొరకట్లేదు. బట్ పెడతాను షిఫ్ట్లో మూలంగా ఎడిటింగ్కి అవ్వట్లేదు. బట్ సూన్ పెడతాను. అంటే దానికన్నా ముందు ఫస్ట్ దివాళీ వ్లాగే పెడతాను, ఎందుకంటే ఇది చాలా ఈజీ, దాంతో పోలిస్తే చాలా ఈజీ కాబట్టి దివాళీ వ్లాగ్ పెట్టి దాని తర్వాత దసరా వీడియో పెట్టి వీడియోని ఎండ్ చేస్తాము. బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. హ్యాపీ దివాళీ, అడ్వాన్స్ హ్యాపీ దివాళీ, బిలేటెడ్ హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. మీరు ఎప్పుడు చేసుకుంటే అప్పుడు దివాళీ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే అన్నీ. బాయ్ బాయ్.